రికార్డింగ్ ఆన్ చేశారు కదా, వెరీ గుడ్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. చేశారా? కాన్సెప్ట్ ఏంటి? అకౌంట్ కరెన్సీ కదా. వెయిట్, షీట్ ఓపెన్ చేయండి. అది అక్కడ ఒకటి చాట్ బాక్స్ లో ఒకటి ఉంది కదా, మీకు ఒక ఇమేజ్, అది చూడండి. ఇది చదివారా లేదా? చదివితేనే మీ క్లాస్ అర్థమవుతుంది. చూడండి, వాట్ ఈజ్ మీన్ బై అకౌంట్ కరెన్సీ? అకౌంట్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ కరెన్సీ వీ హావ్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్, ఇట్ ఈస్ కాల్డ్ అకౌంట్ కరెన్సీ. Whatever currency we have specified at the time of GL account creation, this is called account currency అంటారు. సో ఎస్ఏపిలో మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. మనం FS00 ట్రాన్సాక్షన్ కోడ్లో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో ఈ జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేసే టైంలో మనకి అకౌంట్ కరెన్సీ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ. Based on the company code currency, GL account currency will be reflected automatically. కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం ఏం చేస్తాము? ఏ కరెన్సీ అయితే ఇస్తామో ఆ కరెన్సీ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ది SAP సిస్టమ్ ప్రాసెస్ ది కంపెనీ కోడ్ కరెన్సీ ఆటోమేటికల్లీ ఎట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్. దిస్ ఈస్ కాల్డ్ GL అకౌంట్ కరెన్సీ. క్లియరా కాదా? క్లియరా కదా? అర్థమైందా లేదా? చూడండి, ఓపెన్ చేయండి. FS00 ఓపెన్ చేయండి. FS00కి వెళ్ళండి. ఒక జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి. సెలెక్ట్ చేయండి. పెన్సిల్ సింబల్ ఓపెన్ చేయండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ ఏమైనా INR అని చూసారా? INR అని చూసారా? దీన్ని ఏమంటారు? అకౌంట్ కరెన్సీ అంటారు. సో ఎలా వచ్చింది? ఇది ఆటోమేటిక్గా మనం ఇవ్వట్లేదు, మాన్యువల్గా. ఎలా వస్తుంది? కంపెనీ కోడ్ కరెన్సీని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్ కరెన్సీ రిఫ్లెక్ట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ, GL account currency will be reflected. గుర్తుపెట్టుకోండి, బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ GL అకౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. GL అకౌంట్ కరెన్సీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో కంపెనీ కోడ్ కరెన్సీ, GL అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ అనుకోండి. సో ఈ పర్టికులర్ GL అకౌంట్ యూజ్ చేసి నేను ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ INR, GL account currency also INR. So we can post any foreign currency. ఈ GL అకౌంట్ ఉపయోగించి ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. అలాగే కంపెనీ కోడ్ కరెన్సీ అనేది ఏంటి? INR ఉంది. GL అకౌంట్ కరెన్సీ సపరేట్ గా డిఫైన్ చేసాం. నేను USD తీసుకున్నాను, ఇది USDకి మాత్రమే వర్క్ అవుతుంది. సింగపూర్ డాలర్ తీసుకున్నాను, సింగపూర్ డాలర్కి మాత్రమే వర్క్ అవుతుంది. కెనడియన్ డాలర్ తీసుకున్నాను, కెనడియన్ డాలర్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. క్లియర్గా అర్థమైంది ఈ పాయింట్ మీకు? ఎస్ ఆర్ నో? అర్థమైందా లేదా? క్లియర్ కదా? ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి, ఇది మొత్తం చదవండి, ఇంటర్వ్యూకి వచ్చినది. వాట్ ఎవర్ కరెన్సీ వీ హావ్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్, ఇట్ ఈస్ కాల్డ్ GL అకౌంట్ కరెన్సీ.
The SAP system processes the company code currency automatically at the time of GL account creation. This is called GL account currency. So automatically company code currency అనేది GL account currency గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ కరెన్సీ is INR, GL account currency also INR. It is possible to post document entry or accounting entry with any currency at the time of accounting entry posting. GL అకౌంట్ కరెన్సీ INR ఉంది, కంపెనీ కోడ్ కరెన్సీ కూడా INR ఉంది. సో ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. అలా కాదు, సెకండ్ పాయింట్ చూడండి, కంపెనీ కోడ్ కరెన్సీ ఇస్ INR అండ్ GL అకౌంట్ కరెన్సీ ఇస్ USD. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు పోస్ట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ విత్ USD కరెన్సీ ఓన్లీ అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఇది మొత్తం చదవండి, ఇక్కడే ఉంది. క్లాస్ అంతా కూడా మనం చేసే కాన్ఫిగరేషన్స్ కాదు, ఇక్కడే ఉంది. మీకు క్లాస్ అంతా కూడా ఈ షీట్ లోనే ఉందంతా. ఆన్సర్ క్వశ్చన్ ఇక్కడే ఉంది. ఇంటర్వ్యూలో లాజికల్ గా అడుగుతారు ఈ క్వశ్చన్. అడిగినప్పుడు చెప్పాలి, మీరు చెప్తేనే మీకు జాబ్ వస్తుంది, లేకపోతే అది మీ ఇష్టం. ఇంకా క్లియరా సార్? ఫర్ సపోజ్ కంపెనీ కోడ్ కరెన్సీ కూడా USD నే తీసుకుంటే సార్, USD ఎలా తీసుకుంటారండి? INR తో క్రియేట్ చేసి మళ్ళీ USD ఎలా మారుస్తారు? మార్చలేదు కదా. మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు USD తీసుకుంటే, USD తీసుకుంటే ఇక్కడ USD ఉంటే రెండు ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. USD చేయొచ్చు, ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. మీరు అలా థింక్ చేయకూడదండి, అలా థింక్ చేయకూడదండి. లాజిక్ ఏంటంటే చూడండి, కంపెనీ కోడ్ కరెన్సీ ప్లస్ GL కరెన్సీ ఒకేలా ఉంటే ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ INR, GL అకౌంట్ కరెన్సీ సపరేట్ గా క్రియేట్ చేసాం. అప్పుడు ఎనీ ఫారెన్, అప్పుడు ఓన్లీ ఆ పర్టికులర్ GL అకౌంట్ కరెన్సీకి మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుందని అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్. కంపెనీ కోడ్ కరెన్సీ INR అయితే ఒకవేళ మనం GL క్రియేట్ చేసేటప్పుడు కరెన్సీ USD ఇచ్చామనుకోండి, అప్పుడు రెండు ఎంట్రీస్ పోస్ట్ చేసి అంటున్నారు, అంతే కదా సార్? మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మనం కంపెనీ కోడ్ కరెన్సీ INR ఉంటుంది సార్, ఇప్పుడు GL క్రియేట్ చేసేటప్పుడు మనం USD ఇచ్చామనుకోండి సార్, రెండు రిఫ్లెక్ట్ అవుతాయి అంటున్నారు, అంతే కదా సార్? నేను చెప్పేది మీకు అర్థం అవ్వలేదండి, మీరు అసలు ఎందుకు వింటలేదు అర్థం అవ్వట్లేదు నాకు. ఇంకేం చెప్పండి, నేను అక్కడ చదవచ్చు కదండి కనీసం మీకు. కంపెనీ కోడ్ కరెన్సీ వినండి, క్లారిటీ, కంగారు పడకుండా వినండి. ఫస్ట్ కంపెనీ కోడ్ కరెన్సీ INR ఉంది, సారీ GL అకౌంట్ కరెన్సీ కూడా INR ఉంది. సో రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు ఈ పర్టికులర్ GL అకౌంట్ ఉపయోగించి ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. అలా కాదు, సెకండ్ పాయింట్, కంపెనీ కోడ్ కరెన్సీ INR ఉంది, GL కరెన్సీ USD ఉంది, ఓన్లీ సపరేట్ గా చేంజ్ చేసాం కాబట్టి ఇది GL USD కి మాత్రమే వర్క్ అవుతుంది. ఆ సినారియో అర్థం చేసుకోండి. ఇప్పుడు కంపెనీ కోడ్ కరెన్సీ USD ఉంది, GL కరెన్సీ కూడా USD ఆటోమేటిక్ గా ఉంటుంది. మళ్ళీ సపరేట్ గా మీరు INR ఎందుకు ఇస్తారు? అక్కడ ఇవ్వరు కదా. అది కాదు కాన్సెప్ట్. ఇక్కడ లాజిక్ ఏంటంటే కంపెనీ కోడ్ కరెన్సీ INR, GL అకౌంట్ కరెన్సీ కూడా INR, బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. ఈ కంపెనీ ఇండియన్ కంపెనీ అయితే, అది వేరే కంపెనీ అయితే ఇదే ప్రాసెస్, ఏదైనా ఒకటే, డిఫరెన్స్ ఏమి ఉండదు. కంపెనీ కోడ్ కరెన్సీ INR ఉంది, GL అకౌంట్ కరెన్సీ USD ఉంది, ఓన్లీ USDకి మాత్రమే వర్క్ అవుతుంది. మీరు ఏ కరెన్సీస్ అయినా తీసుకోండి, ఇక్కడ INR ఒకటే ఉంటే ఎనీ ఫారెన్ కరెన్సీ. అలా కాదు, USD ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. USD ఉన్నప్పుడు సపరేట్ గా మళ్ళీ USD ఎందుకు తీసుకుంటారు? తీసుకోరు కదా, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. క్లియరా కదా? ఓకే సార్. మీరు క్లాస్ వినండి, మీరు వినకుండా అది వేరేలా క్వశ్చన్ రేట్ చేస్తే నేను చెప్పలేను. INR ఉంది, ఇప్పుడు INR కంపెనీ కోడ్ కరెన్సీ USD ఉంటే అసలు ఈ టాపిక్ డిస్కస్ చేయాల్సిన అవసరం ఏముంది? మనం బోత్ ఆర్ ఈక్వల్. కంపెనీ కోడ్ కరెన్సీ INR ఉంటే GL కూడా కరెన్సీ కూడా, కంపెనీ కోడ్ కరెన్సీ USD ఉంటే GL అకౌంట్ కరెన్సీ కూడా USD ఉంటుంది, సేమ్. ఇంకా అలాంటప్పుడు ఈ టాపిక్ తో పనే ఉంది మనకి. ఇక్కడ INR USD అట్లా చెప్తున్నాను. లేదనుకోండి, ఇప్పుడు INR కాదు, కంపెనీ కోడ్ కరెన్సీ USD ఉంది, GL అకౌంట్ కరెన్సీ కూడా USD ఉంది, అప్పుడు ఏమవుతుంది? ఆ GL అకౌంట్ కరెన్సీ యూజ్ చేసి ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు, బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటాయి. అలా కాదు, కంపెనీ కోడ్ కరెన్సీ USD ఉంది, GL అకౌంట్ కరెన్సీ INR ఉంది, అప్పుడు ఏమవుతుందో చెప్పండి, ఆన్సర్ చెప్పండి. కంపెనీ కోడ్ కరెన్సీ USD, GL అకౌంట్ కరెన్సీ INR ఉంది, ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయగలం?
ఓన్లీ ఐఎన్ఆర్ మాత్రమే పోస్ట్ చేయగలం సార్. యుఎస్డి చేయగలమా? నో సార్. అది లాజిక్ అండి. నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను, అది ఏ కరెన్సీకైనా అప్లికబుల్ అవుతుంది. క్లియర్ కదా? అది నెక్స్ట్ చూడండి. అర్థమైందా? ఎవరు డౌట్ అడిగారు నన్ను? ఓకే సార్. ఓకేనండి? ఓకే సార్. ఓకే. తర్వాత చూడండి, మీకు ఒక షీట్ ఇస్తాను, వెయిట్ చేయండి. సరే, మీరు పని చేయండి. మీరు FS00కి వెళ్ళండి. FS00 కాదు, MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్, రెంట్ అకౌంట్ ఒక GL తీసుకోండి. రెంట్ అకౌంట్ డేటా టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో రెంట్ అకౌంట్ అనేది ఏముంది? ఎగ్జాంపుల్ చూడండి, రెంట్ అకౌంట్ అనేది ఏముంది? రెంట్ అకౌంట్ కి నేను INR తీసుకుంటున్నాను. అంటే ఈ పైన GL అకౌంట్ యూజ్ చేసి మనం ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చా? చేయొచ్చు సార్. ఓకే. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ నేను దీనికి USD తీసుకుంటున్నాను. సో ఈ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనే GL అకౌంట్ ఉపయోగించి నేను INR చేయగలుగుతానా? చేయలేం సార్. చేయలేం. ఏం చేయగలం? ఓన్లీ USD కి మాత్రమే వర్క్ అవుతుంది. అది సో ఇదన్నమాట లాజిక్, ఇంకేం లేదు. మీరు ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయాలంటే కంపెనీ కోడ్ కరెన్సీ ప్లస్ GL అకౌంట్ కరెన్సీ ఈక్వల్ గా ఉండాలి. అది మీరు ఎనీ లాంగ్వేజ్ తీసుకోండి, ఎనీ కరెన్సీ తీసుకోండి. INR అనేది కంపెనీ కోడ్ కరెన్సీ, GL అకౌంట్ కరెన్సీ ఆల్సో కంపెనీ కోడ్ కరెన్సీ, బోత్ ఆర్ ఈక్వల్. అటువంటిప్పుడు ఆ GL అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్, నేను USD తీసుకున్నాను. దీంతో USD కి మాత్రమే వర్క్ అవుతుంది, ఎందుకు? సపరేట్ గా నేను కాన్ఫిగరేషన్ చేశాను కాబట్టి. ఓకేనా? సో ఈ GL అకౌంట్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. FS00కి వెళ్ళండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను? ఆఫీస్ రెంట్ ఒక GL అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. వెళ్ళండి, ఆఫీస్ రెంట్. ఆఫీస్ రెంట్ డ్రాప్ డౌన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, షార్ట్ టెక్స్ట్ ఆఫీస్ రెంట్. షార్ట్ టెక్స్ట్ కూడా ఇవ్వండి. సో INR ఉంది ఇక్కడ. INR స్టాండర్డ్, ఇదే మార్చట్లేదని. ఆఫీస్ రెంట్ అనేది INR వస్తుంది ఆటోమేటిక్గా, కంపెనీ కోడ్ కరెన్సీ, బోత్ ఆర్ ఈక్వల్. సో ఈ GL అకౌంట్ ఉపయోగించి మనం ఫారెన్ కరెన్సీని కూడా పోస్ట్ చేయొచ్చు. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్.
క్లియర్ కదా? అది G001 అండ్ సేవ్. క్లియర్ కదా? నెక్స్ట్ ఆఫీస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్. ఆఫీస్ మిస్లీనియస్ పెయిడ్ ఉందమ్మా, ఆ ఎక్స్పెన్సెస్ తో తీసుకోండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పెయిడ్, మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఓకే, ఏదో ఒకటి తీసుకోండి. కంట్రోల్ డేటా ఇక్కడ చూడండి, యూఎస్డి తీసుకుంటున్నాను. ఇది కంపెనీ కోడ్ కరెన్సీ కాదు. సో ఈ జిఎల్ అకౌంట్ ఓన్లీ యూఎస్డికి మాత్రమే వర్క్ అవుతుంది. ఓన్లీ యూఎస్డికి మాత్రమే వర్క్ అవుతుంది, వేరే కరెన్సీకి వర్క్ అవ్వదు. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఆ ఇమేజ్ అర్థమైతే చాలు, మీకు సేవ్ చేయండి. ఓకేనా? FB50కి వెళ్ళండి. ఆఫీస్ కి రెంట్ పే చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఆఫీస్ రెంట్ అకౌంట్ డేటా టు ఆఫీస్ రెంట్ అకౌంట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు కదా. ఇవ్వండి, ఆఫీస్ రెంట్ అకౌంట్. ఎంటర్ చేయండి. చూడండి, ఇండియన్ కరెన్సీలో పోస్ట్ చేస్తున్నాం, పోస్ట్ అవుతుంది. పోస్ట్ చేయండి. ఫారెన్ కరెన్సీ కూడా వర్క్ అవుతుందా ఇది? అవుతుంది సార్. ఎందువల్ల? ఐఎన్ఆర్ జిఎల్ క్రియేట్ చేసేటప్పుడు ఐఎన్ఆర్ ఇచ్చాం కాబట్టి ఎనీ కరెన్సీ అయినా ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు. చేయండి. చూసారా, ఫారెన్ కరెన్సీ కూడా వర్క్ అవుతుంది. ఐఎన్ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్, బోత్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఎనీ ఫారెన్ కరెన్సీని మనం పోస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏమని చూడండి, ఆఫీస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్. ఆఫీస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ పే చేయాలి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఆఫీస్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్, అంతే కదా? సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇక్కడ ఐఎన్ఆర్ పోస్ట్ అవుతుందా? ట్రై చేయండి సార్. అక్కడ యూఎస్డి తీసుకోవాలి. వెరీ గుడ్. ఐఎన్ఆర్ ఇచ్చి ట్రై చేయండి, సిస్టమ్ ఎలా చేస్తుందా? ఐఎన్ఆర్ ఇచ్చాను, తీసుకుంటా ఎంటర్ చేయండి. మనకి ఎర్రర్ వస్తుంది చూసారా? అకౌంట్ నంబర్ 400-603 కరెన్సీ 400-603 కంపెనీ కోడ్ ఆర్ అలౌడ్ పోస్ట్ పాసిబుల్ టు పోస్ట్ కరెన్సీ యూఎస్డికి మాత్రమే అలా వస్తుందంట, ఇండియాకి అవ్వదు. ఎందువల్ల? కంపెనీ కోడ్ కరెన్సీ ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఓన్లీ ఫర్ యూఎస్డికి మాత్రమే కాన్ఫిగరేషన్ చేస్తాం. మీరు ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయాలంటే బోత్ ఆర్ ఈక్వల్ ఉండాలి. కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి. బ్యాక్ వెళ్ళి యూఎస్డి ఇవ్వండి, యూఎస్డికి వర్క్ అవుతుంది. ఐఎన్ఆర్కి అవ్వదు. ఇంకా ఐఎన్ఆర్కే కాదు, దేనికి అవ్వదు.
ఓన్లీ యూఎస్డికి మాత్రమే ఆ జిఎల్ అకౌంట్ అనేది వర్క్ అవుతుంది. కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే ఎనీ ఫారెన్ కరెన్సీని మనం పోస్ట్ చేయొచ్చు. సిమ్యులేట్ చేయండి. చూసారా? అది క్లియర్ అర్థమైందా? ఆ షీట్ ఓపెన్ చేయండి. అక్కడ ఎంట్రీ రాంగ్ టైప్ చేస్తాం మనం, అది కాదు కదా ఎంట్రీ. ఐఎమ్ సారీ, ఎంట్రీ టైప్ చేశారు, అది రాంగ్ టైప్ చేశారు. ఇది జిఎల్ అకౌంట్ యాక్చువల్గా. ఐఎన్ఆర్ డెబిట్ తీసేయండి. ఐఎన్ఆర్ అనేది జిఎల్ అకౌంట్. డెబిట్ తీసేసి రెంట్ అకౌంట్, రెంట్ పెయిడ్ అనేది ఐఎన్ఆర్ ఉపయోగించాం. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కి యూఎస్డి తీసుకున్నాం. సో రెంట్ అనేది ఎనీ ఫారెన్ కరెన్సీని పోస్ట్ చేయొచ్చు. ఎందువల్ల ఆఫీస్ రెంట్, ఎందువల్ల ఇది ఐఎన్ఆర్ కాబట్టి. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఇస్ ఆల్సో ఐఎన్ఆర్. సో వీ కెన్ పోస్ట్ ఎనీ ఫారెన్ కరెన్సీ. బట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ దిస్ ఈస్ స్పెసిఫైడ్ ఓన్లీ ఫర్ యూఎస్డి. సో మనం ఫారెన్ కరెన్సీని మాత్రమే, అంటే యూఎస్డిని మాత్రమే పోస్ట్ చేయగలం. అది కిందకి రండి. కంపెనీ కోడ్ కరెన్సీ యూఎస్డి ఉంది, కిందకి రండి. కంపెనీ కోడ్ ఎవరు అడిగారు కదా మేడం, చెప్తాం. కంపెనీ కోడ్ కరెన్సీ యూఎస్డి ఉంది. టైప్ చేయండి కంపెనీ కోడ్ కరెన్సీ యూఎస్డి. యూఎస్డి ఉంది. ఆ పైన రెంట్ జిఎల్ కింద కాపీ చేయండి, రెండు కాపీ చేయండి. కంపెనీ కోడ్ కరెన్సీ యూఎస్డి ఉంది. సో ఆఫీస్ రెంట్ కూడా యూఎస్డి ఉంది. ఎగ్జాంపుల్ టైప్ చేయండి. సో ఈ రెంట్ జిఎల్ అకౌంట్ ఉపయోగించి నేను యూఎస్డి ట్రాన్సాక్షన్ చేస్తాను. ఐఎన్ఆర్ కూడా పోస్ట్ చేయగలనా? చేయలేం సార్. ఎందుకు చేయలేమండి? రెండు యూఎస్డి కదా. అయ్యో, ఇప్పుడు వినలేదు. నేను చెప్పే పాయింట్ మీరు క్లారిటీగా వినాలండి. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్, ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. అంటే బోత్ ఆర్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడ కంపెనీ కోడ్ కరెన్సీ యూఎస్డి, రెంట్ అకౌంట్ కరెన్సీ కూడా యూఎస్డి. సో ఎనీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు కదా మనం. వినండి, కొంచెం క్లారిటీగా వినండి. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఐఎన్ఆర్ ఉంది. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కింద లాస్ట్ వన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది ఐఎన్ఆర్ ఉంది. సో దీన్ని, ఈ ఐఎన్ఆర్ ని బేస్ గా చేసుకుని నేను ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయగలనా? చెయ్యలేము సార్. ఐఎన్ఆర్ చెయ్యలేము సార్. ఓన్లీ ఐఎన్ఆర్ కి మాత్రమే వర్క్ అవుతుంది. అది ఆ ఇమేజ్ చదవాలండి, చదివితే మీకు క్లారిటీ వస్తుంది. మీకు అర్థం అవ్వలేదేమో, నేను 2, 3, 4 టైమ్స్ చెప్పాను. అది అనుష గారు మీకు అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. మిగిలిన వాళ్ళకి అర్థమైందా? మేడం మీరు చదవండి, చూడండి. మిగిలిన వాళ్ళకి అర్థమైందా? విజయ్ కుమార్ గారు అర్థమైందా? ఇంకెవరున్నారు? వాణి గారు అర్థమైందా? వెంకటేష్ గారు అర్థమైందా? వెరీ గుడ్. ఆ ఇమేజ్ చదవండి, అంతే, ఏం లేదు. రైట్, నెక్స్ట్ 1 minute. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇంకో టాపిక్ ఏంటి? సక్సెస్ స్ట్రాటజీనా? ఓకే.
మీరు పని చేయండి, మీరు రికార్డింగ్ ఆఫ్ చేయండి, నేను స్క్రీన్ షేర్ చేసి నేను రికార్డింగ్ ఆన్ చేస్తాను.